హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి అని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా మనం సొసైటీలో చాలామంది చూస్తూ ఉంటాము. ఇరుగింటి వాళ్ళో, పొరుగింటి వాళ్ళో ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, చేస్తుంటారు. ఏంటో అసలు మా టైం ఏం బాలేదు, అన్నీ దరిద్రమే నడుస్తుందంటారు, అదంటారు, ఇదంటారు ఏదో చెప్తూ ఉంటారు. సరే, టైం బాగుండటం, బాగోకపోవడం అనేది సెకండరీ పక్కన పెట్టేస్తే, మనిషి అన్నాక లాస్ట్ బ్రీత్ వరకు కూడా అట్ ద సేమ్ టైం అప్ అండ్ డౌన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఎలా ఉంటామో, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ అలానే కొంచెం స్టెబిలిటీగా ఉంటే మనమే బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము. అది సెకండరీ పక్కన పెట్టేసి అసలు బయట వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడైతే చాలా ఎగ్జైట్మెంట్గా చెప్పేసుకుంటాం. మాకు ఈ బాధలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అసలు ఏంటో మాకు గోల కొట్టేసిందో, ఇంకోటో ఇంకోటో అని అంటుంటాము. ఏదన్నా కొన్నా హ్యాపీ మూమెంట్ ఏదైనా జరిగి కొంచెం హ్యాపీగా ఉండి ఏ ప్రాబ్లం లేకుండా ఉన్న టైంలో అట్ ద సేమ్ టైం అది కూడా షేర్ చేసుకోవాలి కదా. మరి మనకు కావాలనుకుని చుట్టుపక్కల వాళ్ళలో, తెలిసిన వాళ్ళలో, చుట్టాలో వచ్చినప్పుడు అది మాత్రం ప్రాణం పోయినా చెప్పము. ఎందుకు అంటే గోల కొట్టేస్తుంది మనం మంచిగా ఉన్నామని తెలిస్తే. అలా అని చెప్పి ఏమంటే ఏదో ఉన్నాం అట్లా, ఏదో ఒకటి రోగాలో, నొప్పులో ఏదో ఒకటి చెప్పాల్సిందే వాళ్ళకి. ఏం చెప్పకపోతే ఒబ్బో అసలు బాగున్నారు కాబోలు అని అనుకుంటారు. వాళ్ళు అనుకోవటం వల్లే మనకు అన్ని బాధలు వచ్చేస్తాయేమో అనే ఫీలింగ్ అనమాట. అయితే ఇలాంటి యాటిట్యూడ్ ఎవరికి ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు మన ఏజ్ ఉన్న జనరేషన్ వాళ్ళకి ఉండకపోవచ్చు 80% వరకు. బట్ మన అమ్మ వాళ్ళు అంటే ఒక 50-60 ఇయర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ష్యూర్ వాళ్ళల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈవెన్ ఎవరో వరకు ఎందుకు, నేను ఏదన్నా ఉన్నది ఉన్నట్టు టు బీ ఫ్రాంక్ ఎవరికన్నా చెప్తున్నాను అనుకో, అమ్మే నన్ను తిడుతుంది. అలా చెప్తావేంటి, నీకు ఏది ఏడుస్తూ చెప్పాలో, ఏది నవ్వుతూ చెప్పాలో నీకు తెలియదా? అబ్బా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా దాన్ని టేక్ ఈజీ టైప్లో అలా చెప్తావేంటి, కొంచెం ఇట్లా చెప్పు, అలా చెప్పు అని డైరెక్షన్లు ఇస్తుంది. సరే, నా మైండ్ సెట్ని బట్టి నేను ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా ఏంటమ్మా అని నేను అంటూ ఉంటాను అనమాట. మా ఇద్దరి మధ్య ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఇళ్లలోనూ ఎవరో ఒకరికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటేనండి. ఎప్పుడు వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎందుకని నాది నేనే చెప్పుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అలానే ఇంకెక్కడికైనా సరే ఎదవచ్చు, ఏదన్నా చావులు, బతుకులు ఇట్లాంటివి కూడా ఏదైనా సంథింగ్ జరుగుతుంటే, ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు చూడటానికి వెళ్ళటాలు ఇలాంటివి జరిగినప్పుడు కూడా జనరల్గా కొంతమంది ఏం చేస్తుంటారంటే లేని ప్రేమని నటించేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్గా. ఏదో అంటే అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏడవకపోతే బాగోదేమో, లేకపోతే కళ్ళంటి నీళ్ళు రాకపోతే బాగోదేమో అనే ఫీల్తో ఏదో కష్టపడి తెచ్చుకోవడానికి ట్రై చేయటం, లేకపోతే ఏదేదో చేస్తుంటారు, వింత చేష్టలని చేస్తుంటారు. అసలు అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఎలా పుట్టామో అలా చనిపోతాం. మనకు నిజంగా వాళ్ళ మీద ఇష్టమో, అభిమానమో, ప్రేమ ఉంటే అది ఆటోమేటిక్గా మనం వద్దనుకున్నా తన్నుకుని వచ్చేస్తాయి, ఆగవు కన్నీళ్ళు అనేవి. బట్ కొంతమంది చేసే ప్రయత్నం చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది. నాది విచిత్రమైన మనస్తత్వం అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఎవరైనా చిన్న ఏజ్ వాళ్ళు కానీ, రెస్పాన్సిబిలిటీ అవ్వడం, వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా అయిపోయి వాళ్ళు చనిపోయారని తెలిస్తే, వాళ్ళు నాకు సంబంధం లేకుండా రోడ్డు మీద వాళ్ళైనా సరే అయ్యి ఉండొచ్చు, వాళ్ళని చూసి ఆ పక్కన వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళకంటే దారుణంగా నేను ఏడ్చేస్తానమాట. అంటే ఎవరైనా చూసిన వాళ్ళు ఏమనుకోవాలంటే, అమ్మో ఏంటి ఈ అమ్మాయి ఎంతలా ఏడుస్తుంది, అసలు ఏంటి ఇంత దగ్గర మనిషి అని అనుకోవాలి. అలా ఉంటుంది నా ఏడుపు ఆ రేంజ్లో. ఈవెన్ ఒకవేళ అట్ ద సేమ్ టైం ఎవరో పెద్దవాళ్ళు చనిపోయో, లేకపోతే ఇంకోటి జస్ట్ 10 నిమిషాలు చూడటానికి వెళ్ళిన టైంలో ఏడుపు రావాలని కష్టపడి నటిస్తూ ఉంటారు కొంతమంది. కళ్ళం నీళ్ళు రాక, ఏడవకపోతే బాగోదేమో, ఇదేంటి రావట్లేదని ఇబ్బంది పడే వాళ్ళని చాలామంది చూస్తుంటాం. అలాంటి వాళ్ళని చూస్తే నవ్వు కూడా ఆగదు నాకు. ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా అసలు తెలియదు అనమాట. ఇదేంటి వీళ్ళు ఇప్పుడు ఏడవకపోతే ఎవరిని కొడతారా, తిడతారా, చంపేస్తారా? పెద్దవాడైపోయింది, వాళ్ళు కొంచెం బ్రాడ్ మైండ్గా ఉన్నారు, చనిపోవడం కామన్ అనుకున్నారు కాబట్టి బయటగా కూర్చున్నారు అనుకుంటాను తప్పించి, అనుకునే వాళ్ళు అంటారా? అనుకునే వాళ్ళు అందరి నోళ్ళు మనం అయితే మూపించలేం కదా. బట్ అసలు అవతల వాళ్ళు ఏదో అనుకుంటారని మనం చేయటం ఏంటి? మనకి ఏడుపు వస్తే ఏడవాలి, నవ్వు వస్తే నవ్వాలి, బాధ వస్తే బాధపడాలి, ఏదొస్తే ఆకలేస్తే తినాలి, నిద్ర వస్తే పడుకోవాలి. అంతేగాని ప్రతిదీ కూడా అవతల కోసం చేసుకుంటూ పోతే ఇంక అసలు మనకంటూ ఏముంటుంది? కొన్నంటూ హార్ట్ఫుల్గా మనం చేసుకోవాలి కదా. అలా నటించింది అవతల వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? అవతల వాళ్ళకి రీచ్ అయిపోతుంది కదా. నేనైతే ఇలాంటి కొన్ని ఖండిస్తూ ఉంటాను. నా ఒపీనియన్, నా మైండ్ సెట్ ఇది. జస్ట్ మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.